కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే, మనకు అర్థం కాని విధానంలో కొన్ని సమస్యలు మన మీదకి వచ్చి పడతా ఉంటే మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇదేంటి అసలు నేను ఈ తప్పు చేయలేదు కదా, నన్ను చేస్తావు అని అంటున్నారేంటి, అసలు నేను ఆ మాట అనలేదు కదా, కానీ నేను అన్నానని అంటున్నారేంటి, అన్యాయంగా నా విషయంలో అందరూ ప్రవర్తిస్తున్నారు, అన్యాయంగా నా విషయంలో అందరూ మాట్లాడుతున్నారు అని కొన్ని సందర్భాల్లో మనము వేదనకు గురవుతూ ఉంటాం. దేవుడు అలాంటి సమయాల్లో కూడా నీకు న్యాయము జరిగించేటువంటి దేవుడు. మరి అలాంటి సందర్భాల్లో దేవుడు నీకు న్యాయం చేయాలి అని అంటే నీవు మరేం చేయాలి? నువ్వు నీతిగా నువ్వు ముందుకు వెళ్ళాలి, యథార్థంగా నువ్వు ముందుకు వెళ్ళాలి. ఈరోజు చాలా మంది అంటున్నారు, ఈరోజు నీతికి యథార్థతకు రోజులు లేవండి అన్నట్టుగా ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ నీకు తెలుసా, వీటికి దేవుడు రాబోతున్న దినాల్లో నీకు ఉన్నతమైనటువంటి బహుమానమైన దయచేయగలడని. కృంగిపోవద్దు, బలహీనమైపోవద్దు, కన్నీరు కాంచుతూ ఇక బాధపడుతూ ఉండొద్దు. మన దేవుడు న్యాయం తీర్చే దేవుడని సూటిగా తేటగా స్పష్టంగా ఆయన మనందరితో మాట్లాడారు.